గత ప్రభుత్వం రైతు సమస్యలను గాలి కొదిలేసిందని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ విమర్శించారు. సాగునీటి కాలువలను పట్టించుకోలేదని మండిపడ్డారు. గుంటూరు జిల్లా ములుకుదురు గ్రామంలోని చండూరుపల్లి డ్రైన్ పుడికతీత పనులు ఎమ్మెల్యే ప్రారంభించారు. కాలువ పుడికతీయడం వల్ల వందలాది ఎకరాల పంట ముంపునకు గురవుతుందని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతాంగ సమస్యలపై దృష్టి సారించామని చెప్పుకొచ్చారు. యుద్ధ ప్రాతిపదికన కాలువల పూడికతీత పనులు పూర్తి చేస్తామని ధూళిపాలి నరేంద్ర చెప్పారు. గురపడాక ఆకు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా తొలగించడానికి నిధులు మంజూరు చేశారు. అలాగే రైతులు ఇటువంటి ప్రాంతాలు వచ్చిన తర్వాత రైతులు ముందుకు వచ్చిన చోట రైతుల సహకారంతో ఈ డ్రైన్లు తవ్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దానికి కావాల్సిన మా దగ్గర ఉన్న అందుబాటులో ఉన్న నిధులు ఏవైతే ఉంటాయో వివిధ గ్రాంట్స్ కింద వాటిని ఇచ్చే విధంగా మేము ప్రణాళిక రూపొందించడం జరిగింది. మేము అది ఇరిగేషన్ అధికారులకు కానీ డ్రైనేజ్ అధికారులకు కానీ చెప్పినప్పుడే ఎక్కడైతే రైతులు ముందుకు వస్తారో ఆఫ్ తీసుకోవడానికి, కాలువలు శుభ్రం చేసుకోవడానికి, అక్కడ ఆ పనులని రైతులకి ఇవ్వాలని చెప్పి కూడా మేము స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా రేపు నిన్నే అన్ని శాంక్షన్స్ కూడా వచ్చినాయి. వాటన్నిటిని కూడా ఈ 10-15 రోజులు అన్ని కాలువలు, డ్రైన్లు శుభ్రం చేసే విధంగా అధికార యంత్రాంగం ముందుకెళ్తారు. ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో ముఖ్యంగా ఏదైతే కాలువలో ఉన్న